గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. విశాఖ రిషికొండ సీక్రెట్స్ బయటపడ్డాయి. జగన్ సర్కార్ హయాంలో సీఎం క్యాంపు కార్యాలయం అని ప్రచారం జరిగిన వివాదాస్పద భవనం ఇప్పుడు ప్రజల కళ్ల ముందుకొచ్చింది. 500 కోట్ల ప్రజాధనంతో నిర్మాణమైన రిషికొండ భవనం సాగర తీరంలోని అందమైన రాజసౌధం. ధవళ వర్ణంలో వెలిగిపోతున్న విలాసవంతమైన ప్యాలెస్. ఈ భవనంలో విలాసవంతంగా ఉన్న సమావేశ మందిరాలు, అత్యంత ఖరీదైన బాత్రూమ్, స్పా కేంద్రం, డ్రెస్సింగ్ రూమ్, అధునాతన కిచెన్, అత్యంత ఖరీదైన బెడ్రూమ్, ఫర్నిచర్ ఈ భవనంలో కొలువుదీరాయి. దాదాపు 15 వరకు లిఫ్ట్లున్నాయి. ఇటలీ, రష్యా, ఫ్రాన్స్ నుంచి తెప్పించిన గ్రానైట్ స్టోన్స్ తో వెలిసిన కారిడార్లు, ఇతర దేశాల నుంచి తెప్పించిన ఇండోర్ ప్లాంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఒక పడక గదిలో దాదాపు 60 లక్షల రూపాయలతో స్నానాల గది ఏర్పాటు చేశారు. మరోవైపు 2వ ఫ్లోర్లో మీటింగ్ హాల్స్, జిమ్ పరికరాలు ఉన్నాయి. రిషికొండ మీద నిర్మాణాలపై హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్స్, గ్రీనరీ కోసం ప్రత్యేక గార్డెన్ మొక్కలు పెంచారు. బిల్డింగ్ మొత్తం తెల్లని వర్ణంలో డిజైన్ చేశారు. ప్రతి బ్లాక్ నుంచి కారిడార్లో బయటకు వస్తే సముద్రం కనబడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్ పార్కింగ్, కళ్లు మిరుమిట్లు గొలిపేట్టుగా లైటింగ్, శాండ్లియర్లు ఏర్పాటు చేశారు. అత్యంత విలాసవంతంగా ఈ భవన నిర్మాణం జరిగింది. 3 రాజధానుల పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అప్పటి నుంచి విశాఖలో జగన్ నివాసం అంటూ ప్రచారం జరిగింది. రిషికొండలో టూరిజం రిసార్ట్ ను పడగొట్టి విలాసవంతంగా భవన నిర్మాణం చేపట్టారు. అనేక బ్లాకులతో నిర్మాణాన్ని చేపట్టారు. 9.8 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి ఉంటే దాదాపు 61 ఎకరాల నిర్మాణం చేశారు. ఎవరినీ లోపలకు రానివ్వకుండా, కనీసం ఫోటోలు కూడా బయటకు రాకుండా ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఉన్న పరిమితికి మించి రిషికొండ తవ్వకాలు చేశారని పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. దీంతో తీర ప్రాంతం చట్టాలన్నీ ఉల్లంఘించారనే ఆరోపణలను గత సర్కారు ఎదుర్కొంది. ప్రజా వ్యాజ్యాలు కోర్టులో వేశారు. అప్పటి నుంచి అత్యంత వివాదాస్పద విషయంగా రిషికొండ మిగిలిపోయింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా చెప్పబడ్డ ఈ భవనాన్ని ఏం చేస్తారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న తరుణంలో ఈ రాజకోట రహస్యాన్ని ప్రభుత్వమే బయటపెట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారుల సమక్షంలో రిషికొండ ప్యాలెస్ గేట్లు తెరిచారు. దీంతో అక్కడ ప్రజాధనంతో జగన్ కట్టుకున్న ఈ భవనం ప్రజల ముందుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ భవనం ఏం చెయ్యాలి అనే ప్రశ్న ప్రభుత్వం ముందుంది. ముఖ్యమంత్రి మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక రిషికొండలో ఈ భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఏం చెయ్యబోతుంది అన్న వివరాలపై మనకు అనురాధ సమాచారం అందిస్తారు. అనురాధ, చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు రిషికొండపై నిర్మించినటువంటి గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ భవనాలను ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఆలోచన ఏ విధంగా ఉన్నట్టు తెలుస్తోంది? మొదటి నుంచి కూడా ఈ ఋషికొండ మీద నిర్మించిన భవనాల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. ఇది నిబంధన ఉల్లంఘనలు చేస్తూ కూడా ఈ నిర్మాణాలు సాగాయి అనేది పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ప్రజా వాద్యాలు కూడా కోర్టులో వేయబడ్డాయి. ఆ నేపథ్యంలో నిర్మాణాలు పూర్తయ్యాయి. గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణాలను చేపట్టింది అని చెప్పి అక్కడే ముఖ్యమంత్రి అప్పటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఉండే అవకాశం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. చాలా అత్యంత రహస్యంగా ఈ నిర్మాణాన్ని సాగించారు. కనీసం ఒక ఫోటో కూడా బయటికి రాకుండా ఈ నిర్మాణం సాగింది. దీని మీద పెద్ద ఎత్తున వివాదాలు కొనసాగాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం నూతన ప్రభుత్వం నిన్న ఋషికొండ రహస్యాన్ని బయటపెట్టింది. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఎలా ఉన్నాయి, అక్కడ లోపల అసలు ఏ విధమైన నిర్మాణాలు జరిగాయి అన్న దాని మీద పూర్తిగా మీడియాకి వివరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అది నిర్మాణాలు కేవలం ఒక వ్యక్తిగత అవసరాల కోసం నివాస ప్రాంతంగా దాన్ని నిర్మించుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించుకునే విధంగా అవి లేవు. అలాగే టూరిజం రిసార్ట్స్గా చెప్పుకుంటూ గత ప్రభుత్వం నాయకులు చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలో టూరిజం రిసార్ట్స్ గా కూడా అవి వినియోగించుకునే అవకాశం లేదు అన్నది వాళ్ళు ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్తూ కూడా ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకి ఆయన నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంతో ఈ భవనాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న అంశం మీద చర్చించి ఆ తదుపరి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే దీని మీద అదే స్థాయిలో పొలిటికల్ వార్
స్టార్ట్ అయిందనే చెప్పాలి. మరి ఎక్స్ కౌంటర్ ద్వారా అంటే వైసీపీ తన అధికారిక ఖాతా ద్వారా నిన్న ఒక పోస్ట్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. కేవలం ఇది ప్రభుత్వ గృహాల కింద అంటే ప్రభుత్వ కార్యాలయాల కింద మాత్రమే నిర్మించాము, ఎవరి వ్యక్తిగత ఆస్తులు కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఏం చేసుకుంటారో ఎలా దాన్ని వినియోగించుకుంటున్నారన్నది వాళ్ళ నిర్ణయం అని చెప్పేసి వైసీపీ తన అధికారిక పోస్ట్ ద్వారా అధికారిక ఖాతాలో తెలియజేసింది. కానీ దాని మీద సేమ్ కౌంటర్ పాలిటిక్స్ లాగా గంటా శ్రీనివాసరావు కూడా ఒక కౌంటర్ని అదే ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇది కేవలం ఎవరి అంశం మీద మీరు దీన్ని ఎవరి ఇంట్రెస్ట్తో దీన్ని నిర్మించారనేది మీరే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే అది ప్రభుత్వ కార్యాలయాల కింద వినియోగించుకునే భవనం లాగా లేదు, ఇందులో ఎవరి ఇంటెన్షన్స్ లేవు. అక్కడ చూసిన తర్వాత అర్థమైన విషయాల్ని మాత్రమే మేము చెప్పాము, దీనికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా చెప్పడం జరిగింది. మొత్తానికి ఒక పొలిటికల్ వార్ ఋషికొండ మీద కొనసాగుతూనే ఉందని చెప్పాలి. అయితే దీని మీద ఎలాంటి నిర్ణయం ప్రస్తుతం బాబు సర్కార్ తీసుకుంటుంది అన్న దాని మీద మాత్రం ఒక ఉత్కంఠత అయితే మాత్రం కొనసాగుతుంది. మంత్రివర్గంతో ఆయన చర్చించిన తరువాత ఆయన కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసే అవకాశం ఉంది అని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిన్న చెప్పారు. ఆ తదుపరి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే భారీగా ప్రజాధనంతో దాదాపుగా 500 కోట్ల రూపాయలు పైబడి ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాన్ని ఏం చేయాలి, ఉల్లంఘనల పేరుతో అక్కడ జరిగిన అంశాలు కోర్టుల్లో ప్రజావాజ్యాలు ఉన్నాయి కాబట్టి వాటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఏ విధంగా వీటిని వినియోగంలోకి తేవాలా లేకపోతే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్న దాని మీద మాత్రం ప్రస్తుతం ఇంకా ఒక కొలిక్కి వచ్చిన అంశం కాదది. దీని మీద విస్తృతంగా పొలిటికల్గా చర్చ మాత్రం నడుస్తుంది. రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు కౌంటర్ పాలిటిక్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ కూడా పెట్టి దీని మీద కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరి చూడాలి అనురాధ, ఈ భవనాలను ఏ విధంగా ప్రస్తుత ప్రభుత్వం వాడుతుంది అనేది. రైట్.